మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించాలంటూ మెదక్ పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రైతు రక్షణ సమితి నేతలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టును ఆపొద్దంటూ కోరారు. ప్రాజెక్టుతో జిల్లాలోని సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఇక భూ నిర్వాసితుల్ని ప్రభుత్వ పరంగా ఆదుకోని వారు కోరుకున్న విధంగా పరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈరోజు చాలా మంది కూడా ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రాజెక్టు వల్ల మల్లన్న ప్రాజెక్టును ఇబ్బంది పెట్టాలని కట్టొద్దనే ఆలోచనతోని వాళ్ళ స్టేట్మెంట్ చూసి ప్రజలను అయోమయం చేస్తా ఉన్నారు. ఈ ప్రజల అయోమయాలను కూడా ఇంకా రైతుల ఆత్మహత్య పెరగడానికి ఆస్కారం ఉంది. ఏదైతే గత ప్రభుత్వాలు పాలించిన విధానం వల్ల రైతులందరూ ఆత్మహత్యలు పెరిగినాయి. ఈ రైతుల ఆత్మహత్యలు ఉండకుండా ఉండాలన్నట్టయితే వారికి బోర్ల మీద అవసరం లేకుండా కాలువల నీళ్లు ఇవ్వాలి, చెరువుల నీళ్లు ఇవ్వాలి, భూగర్భ జలాల మట్టాలు పెరగాలి అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆలోచన చేసినట్టయితే ఈ ప్రతిపక్షాలు గగ్గోలు ప్రజల అయోమయం గురి చేస్తా ఉన్నారు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా కూడా నిజంగా భూమి పైన కడతారు కానీ ఆకాశం పైన కట్టరు. మరి వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ చూసుకున్నా కూడా మనం చూస్తా ఉన్నాం. నేను కూడా ఒక అడ్వకేట్ కూడా పైన చేస్తా ఉన్నాను. సింగూరు ప్రాజెక్ట్ కేసులు నేను చాలా చేస్తా ఉన్నాను, ఇంకా నా చేతుల్లో ఉన్నాయి. 1986లో ఎన్టీఆర్ మొదలుపెట్టినటువంటి సింగూరు ప్రాజెక్టు ఇప్పుడు కూడా ఇంకా కాంపెన్సేషన్ రాలేదు.